బద్వేల్ మండలం చింతల చెరువు గ్రామంలో నిర్వహించిన జలధార కార్యక్రమంలో కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీటి పొదుపు, భూగర్భ జలాల పెంపుపై ప్రతి ఒక్కరూ చైతన్యం కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డితో కలిసి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన నీటి సంరక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. చెరువుల అక్రమాలను తొలగించి కట్టలు, కాల్వ మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ చంద్రమోహన్, తహసీల్దార్ మునీర్, ఎంపీడీఓ రమణారెడ్డి, ఇరిగేషన్ ఈడీ వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ సుప్రజ, కూటమి అభ్యర్థి రోషన తదితరులు పాల్గొన్నారు. టీసీ మెంబర్స్ అంతా కూడా ముందరకు వచ్చేసి సార్ కొద్దిగా త్రీ ట్యాంక్స్ ఉన్నాయి సార్. ఈ 3 ట్యాంక్స్ మనకు ఈ క్యాస్కేడ్ కింద కవర్ అవుతుంది సార్. ఎల్ఎస్పీ నుంచి ఆలోచిస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి సమస్య నీరు, తక్కువ నీరు ఉంది కాబట్టి ఆ నీరుని జాగ్రత్తగా వాడుకుంటే ఇవాళ హార్టికల్చర్ పంట ఏ పంట పెట్టుకున్నా కూడా ఇవాళ సుమారుగా ₹1,00,000 నుంచి ₹5,00,000, ₹6,00,000 కూడా ఆదాయం తీస్తున్నటువంటి రైతులు ఉన్నారు. అది నిమ్మ పెట్టుకోవచ్చు, లేకపోతే మామిడి పెట్టుకోవచ్చు, లేకపోతే అరటి పంట వేసుకోవచ్చు. ఇవాళ పులివెందుల ఏరియాలో ఇవాళ అరటి పండిస్తున్నారు. మీరు అరటి ధరలు పడిపోయినప్పుడే మన పేపర్లో వస్తుంది కాబట్టి అదే తెలుసు. కానీ ఇవాళ ఈ సంవత్సరం కూడా రైతులకి టన్ను ₹25,000 నుంచి ₹25,000 వరకు వచ్చినటువంటి 80% రైతులకి అదే రేట్ వచ్చింది. అంటే ఎకరానికి 30 టన్నులు పండిస్తే ₹20,000 టన్ను పోతే సుమారుగా ఎకరానికి ₹6,00,000. నేనేమి మీకు సినిమా చూపించట్లేదు, వాస్తవం ఇది. మీరు ఏ ఊరికి వెళ్ళినా కూడా, ఏ రైతుని అడిగినా కూడా ఇదే చెప్తాను. అంటే అంత ఆదాయం తీయగలుగుతున్నారు. ఇక్కడ పడే కష్టం రైతు ఒకటే, ఆ పంటకైనా పడే కష్టం ఒకటే, ఈ పంటకైనా పడే కష్టం ఒకటే. కానీ మనం ఆలోచించి ఇవాళ వరి అనేది మనకి ఏదో పడుకుని వ్యవసాయం చేస్తాం కదా, అంటే మా రైతులు కూడా ఒక లేజీగా తయారు చేస్తారు. వరి పంట మనకి కాదు. వరి పంట ఇక్కడ ఎటువంటి పంటలు నీరు బాగా ఉంది అటువంటి ఏరియాలో గోదావరి జిల్లా సమస్య ఉంటుంది కాబట్టి వరి తప్పించి వేరేది లేదు. కానీ మన రాయలసీమలో ఏంటంటే ఇవాళ మనకు ఉన్నటువంటి టెక్నాలజీతో, ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్తో ఇవాళ ఇప్పుడు ఆ కొండ ఉంది, ఆ కొండ మీద కూడా వ్యవసాయం చేయొచ్చు. ఇప్పుడు అంత టెక్నాలజీ ఇవాళ అందుబాటులోకి వచ్చింది. అలాగే ఇంచుమించుగా 90% రైతులకి 90% సబ్సిడీ తోటి ఇవాళ అడిగిన రైతుకి అడిగినట్టు ఇవాళ డ్రిప్ ఇరిగేషన్ రైతులకి అందజేస్తున్నారు. అలాగే మన జిల్లాలోనే మీ పక్కన ఉన్నటువంటి కొన్ని మండలాలు తీసుకున్నట్టయితే ఇవాళ మార్కెట్లో కనీసం ఒక ఎకరానికి 2 లక్షల నుంచి 5 నుంచి 6 లక్షల రూపాయలు ఆదాయం తీస్తున్నటువంటి రైతులు ఉన్నారు. ఎక్కడ 20,000, ఎక్కడ 2 లక్షల రూపాయలు. దానికి రైతులు మీకన్నా తెలివైన వాళ్ళు కాదు, లేకపోతే మీకన్నా డబ్బులు వాళ్ళకు పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతిలో పోతుంటారు. అలా కాకుండా మీ చేతికి మీ ఆధ్వర్యంలో పనులు చేసేటట్టు, అలాగే మనం సొంతంగా మన పొలంలో ఎలా అయితే జేసీబీ తెచ్చుకొని దానికి పని చేసేంత వరకు మనం కదలకుండా అక్కడ నుండి పని చేయించుకుంటామో అలా పని చేయించుకోండి. అలాగే మీ ఊర్లో జేసీబీలు 10 గంటలు కావచ్చు, 50 గంటలు కావచ్చు, ఎంతైనా కూడా అవసరానికి మనం ఎంగేజ్ చేసుకునేటట్టు కూడా ఇస్తాము. అది కానీ ఈ పనులన్నీ కూడా అందరి కోసం, ఏదో మా కోసం లేదా మా నలుగురు కోసం, మా 5 కోసం కాకుండా ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు,
ఊరంతా కలిపి ఒకటిగా నిలబడుతూ ఊరికి కావాల్సినటువంటి పనులు టేకప్ చేసుకోండి. దీని ద్వారా ఈ గ్రామం మన జిల్లాలోనే ఇది మొట్టమొదటి గ్రామంగా మొదలుపెట్టాము. ఇది మొట్టమొదటి గ్రామమే కాదు, ముందు వరుసలో ఉండే గ్రామంగా కూడా ఉండాలన్న ఆశ. మీరందరూ కూడా దానికి చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. అలాగే దీనికి సంబంధించి మీకు మీ గ్రామంలో మీ విలేజ్ సెక్రటేరియట్ ఏదైతే ఉందో వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు సర్వీస్. అలాగే మీకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు కానీ మీకు అందరినీ, అంటే రైతాంగం అంటే ఇవాళ మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు, మీ భార్య కావచ్చు, మీ తల్లి కావచ్చు, మీ చెల్లి కావచ్చు, మీ అక్క కావచ్చు. ఎందుకంటే మీతో పాటు సమానంగా కష్టపడి వ్యవసాయంలో మీరు ముందుకెళ్తుంటే మీ వెనకాల చేదోడు వాదోడుగా ఉండేవాడు వాళ్ళు.